అన్ఫార్చునేట్లీ ప్రభుత్వం క్లారిఫై చేయలేకపోయింది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ విషయంలో మరియు ఇంట్రెస్ట్ రీపేమెంట్ విషయంలో కాగ్ రిపోర్ట్స్ మరియు బడ్జెట్ డాక్యుమెంట్ మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు ఆ రోజు నేను అడిగాను, దానికి సమాధానం లేదు అధ్యక్ష. డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ అవుట్కమ్ బడ్జెట్ ప్రగతి పద్ధతులు నేను కొంచెం లోతుగానే పరిశీలించాల్సి వచ్చింది. మరి గతంలో మీరు సమాధానం చెప్పలేదని చెప్పి నాకు అనుమానంతో ఈ అంశాలన్నీ కూడా లోతుగా దాదాపుగా వారం రోజుల పాటు, ముఖ్యంగా నిన్న కూడా రాత్రి దాదాపు 5 గంటల సేపు డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ని, అవుట్కమ్ బడ్జెట్ని, ప్రగతి పద్ధతులను మరి పరిశీలిస్తే అనేకమైనటువంటి లోటుపాట్లు, అనేకమైనటువంటి మరి మిస్అప్రోప్రియేట్ మరి డిస్క్రిపెన్సీసు, మిస్ మ్యాచెస్, ఎర్రర్స్ చాలా అవపడ్డాయి అధ్యక్ష. మరి ప్రగతి పద్ధతిలో ఉన్నటువంటి ఈ మిస్టేక్స్ కానివ్వండి, మిస్ మ్యాచెస్ కానివ్వండి, డిస్క్రిపెన్సీస్ కానివ్వండి, ఎర్రర్స్ కానివ్వండి, మరి అది ప్రభుత్వం దృష్టిలో ఉండి జరిగినాయా, లేకుంటే మరి అధికారులు నిజంగానే మరి ఎర్రర్స్ని మరి పర్పస్ఫుల్గా చేసినారా, మరి నాకు కొన్ని క్లారిఫికేషన్స్ అవసరం ఉన్నాయి అధ్యక్ష. ఈ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ చదివినాక నాకు ఒక విషయం అర్థమైంది అధ్యక్ష. ఒక పుస్తకానికి ఇంకో పుస్తకానికి మధ్యలో ఎడమ చేతికి కుడి చేతికి తెలియకుండా వాళ్ళు రాసుకున్నటువంటి పద్ధతులు, మరి డిమాండ్స్ లోపల ఏది నమ్మాలా, ఏ డిమాండ్ని మీరు అప్రూవ్ చేస్తారనే అంశాన్ని నాకు ఒక క్లారిఫికేషన్ అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు అప్రాప్రియేషన్ బిల్లు పెట్టుకొని ఈరోజు పొద్దున్నే మాకు కాగ్ రిపోర్ట్ పుస్తకాలు ఇచ్చారు అధ్యక్ష, 100 పేజీల పుస్తకాలు. అంటే ఏ రకంగా మరి మేము కాగ్ పుస్తకాలను ఈరోజు మనం ఒకే గంట లోపల చదవగలుగుతామో అది సాధ్యం కాదు. కాబట్టి మీరు దాని లోతులకు పరిశీలించొద్దు అనుకున్నారు. కానీ వెబ్సైట్లో అనేకమైనటువంటి రిపోర్టు మాకు దొరికినాయి అధ్యక్ష. కానీ మీరు మార్చి వరకు ఉన్నటువంటి కాగ్ రిపోర్ట్ పుస్తకాలని పూర్తిగా మాకు పొందుపరచకపోయినప్పటికీ నేను మరి ఈ అవుట్కమ్ బడ్జెట్స్ని కానివ్వండి, లేకుంటే మరి నా దగ్గర ఉన్నటువంటి మీరు ఇచ్చినటువంటి డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్, అవుట్కమ్ బడ్జెట్, ప్రగతి పద్ధతులు మీరు ప్రొవైడ్ చేసిన అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం ప్రొవైడ్ చేసిన అంశాల నుంచే నేను మాట్లాడుతూ ఉన్నాను అధ్యక్ష. నేను కాగ్లో కూడా వెళ్ళట్లేదు ఈసారి. ఎందుకంటే అధ్యక్ష, ఇప్పుడు డిస్క్రిపెన్సీస్ వేసెస్ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ విషయంలో వ్యవసాయం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష. అట్లా ఒక 4-5 ఎగ్జాంపుల్ చెప్పిన సబ్జెక్టులోకి వెళ్తాను అధ్యక్ష. వ్యవసాయం విషయంలో అవుట్కమ్ బడ్జెట్ మొదటి పేజీలో బడ్జెట్ ఎస్టిమేషన్ 26-27 15,112.47 కోట్లు కేటాయించామంటున్నారు. కానీ ప్రగతి పద్ధతి తీసి చూస్తే అధ్యక్ష, అక్కడ అదే బిఈ బడ్జెట్ ఎస్టిమేషన్ 26-27 తీసుకుంటే 15,187.47 కోట్లు కనిపిస్తుంది. అంటే 75 కోట్లు డిఫరెన్స్ ఉంది. మరి ఏ పద్ధతి డిమాండ్ని మీరు అప్రూవ్ చేస్తారు? మరి మీరు ప్రగతి పద్ధతి అకౌంట్స్ కరెక్టా, లేకుంటే మీరు ఇచ్చినటువంటి బడ్జెట్ అకౌంట్స్ కరెక్టా? మరి ఏ అకౌంట్ని మీరు అప్రూవ్ చేస్తారని చెప్పి ఈరోజు మరి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈ సోర్స్ కూడా చెప్తాను. అవుట్కమ్ బడ్జెట్ బుక్ అగ్రికల్చర్ పేజ్ 1 డిమాండ్ బుక్లో పేజ్ 13 అనెక్జర్ కూడా తీసుకొచ్చాను అధ్యక్ష. అనెక్జర్ 2 ఒకసారి మీరు కావాలంటే నేను ప్రొవైడ్ చేస్తాను అధ్యక్ష. అనెక్జర్ తోటే అన్నీ కూడా అనెక్జర్ తీసుకొని వచ్చాను అధ్యక్ష. ఈ అనెక్జర్ 2 నేను మీకు ప్రొవైడ్ చేస్తాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మరి ఈరోజు రెండో అంశం చూపిస్తాను అధ్యక్ష. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా పేదల ఇళ్ల మీద వీరికి ఎంత ప్రేమ ఉందో దీన్ని బట్టి, లేకుంటే అకౌంట్స్ లోపల ఉన్నటువంటి డిస్క్రిపెన్సీ ఒకసారి నేను మీ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. రివైజ్డ్ ఎస్టిమేట్స్ 25-26లో మీరు 0 చూపిస్తూ ఉన్నారు. వేరేస్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ మీరు చెప్పిన దాంట్లో 1,101 కోట్లు చూపిస్తూ ఉన్నారు, 1,401 కోట్లు చూపిస్తూ ఉన్నారు. మరి 1,401 కోట్లు మీరు రివైజ్డ్ ఎస్టిమేట్స్లో చూపిస్తూ మీరు ప్రగతి పద్ధతిలో 0 చూపిస్తూ ఉన్నారు. అంటే ఏది నిజం, ఏ అకౌంట్స్ని మేము తీసుకోవాలనో ఇది కూడా నేను అనెక్జర్ 3 నేను తీసుకొచ్చాను అధ్యక్ష. ఇది కూడా నేను మీరు ఇచ్చిన డాక్యుమెంట్లో నుంచో మాట్లాడుతున్నాను. ఏది కూడా నేను తయారు చేసిన డాక్యుమెంట్ కాదు అధ్యక్ష. దిస్ ఈజ్ ద డాక్యుమెంట్ బిన్ ప్రొవైడెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ అధ్యక్ష. అవుట్కమ్ బడ్జెట్ హౌసింగ్ 26-27 పేజ్ 8లో, అదే మాదిరిగా ప్రగతి పద్ధతిలో మరి పేజ్ 68లో మరి ఈ రెండు తేడాలు నేను గమనించిన తర్వాతనే నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష.
అంటే ఎంత స్పష్టంగా అంటే ఇవన్నీ ఎవరు లోతుగా పరిశీలించరు, ఎవరు లోతుగా దీని గురించి ఆలోచన చేయరు. ఇన్ని వందల వేల పేజీలు ఇచ్చాం కాబట్టి అవన్నీ ఎవరు దాని గురించి చూడరన్న ఒకే ఒక ఆలోచనతోటి ఇష్టానుసారంగా మరి లెక్కలు రాశారా, లేకుంటే అవి ఏమన్నా ఎర్రర్సా, లేకుంటే ఈ పద్ధతిని మేము నమ్మాలనా, లేకుంటే మీరు చెప్పినటువంటి బడ్జెట్ పుస్తకంలో మీరు చెప్పినట్టు అంశాన్ని నమ్మాలనా, మరి మీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రొవైడ్ చేసినటువంటి మరి పద్ధతిని నమ్మాలనో దానికి సమాధానం దయచేసి మీరే చెప్పాలని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష, అగ్రికల్చర్ ఇంకొక విషయం అధ్యక్ష, విత్తనాల నాణ్యత 25-26 ప్రగతి పద్దు ఏం చెప్తా ఉందంటే హెడ్ అకౌంట్స్ నంబర్స్ కూడా చెప్తా అధ్యక్ష. 224501-101-2509 మీ ఎందుకంటే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఉన్నారు, వాడిని ఒకసారి వెరిఫై చేయమనండి అధ్యక్ష. ఇవన్నీ కూడా సబ్ హెడ్డింగ్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను, అనెక్జర్ కూడా ఇస్తాను అధ్యక్ష. దాంట్లో మీరు చెప్తున్నది ఏంది అధ్యక్ష, 2026-27 సంవత్సరానికి నాణ్యమైన విత్తనాలు బడ్జెట్లో 135 కోట్ల రూపాయలు సూచించబడింది. అదే మీరు డిమాండ్ 27లో డిమాండ్ పుస్తకాల్లో మీరు రాసుకునేది ఎంత అధ్యక్ష, 109 కోట్లు మాత్రమే. కేంద్ర ప్రభుత్వం NFSNM నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్లో 2 కోట్ల రూపాయలు, అంటే అన్ని కలిపితే 111 కోట్లు అవుతుంది అధ్యక్ష. కానీ మీరు చెప్పింది ఏంది అధ్యక్ష, 135 కోట్లు. అంటే 135 కోట్లు కరెక్టా, లేకుంటే 111 కోట్లు కరెక్టా? మీరు ఇచ్చినటువంటి ఈ లెక్కలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రొవైడ్ చేసినటువంటి ఈ 2 లెక్కల్లోనే ఇంత తేడా ఉంటే మరి అధికారులు మరి ఇది పర్పస్ఫుల్గా చేసినటువంటి మిస్టేకా, లేకుంటే ఒక డిపార్ట్మెంట్కి ఇంకొక డిపార్ట్మెంట్కి మధ్యలో ఒక పుస్తకం తయారు చేసి దానికి ఇంకో దానికి మధ్యలో ఉన్నటువంటి ఈ డిస్క్రిపెన్సీ దేనికోసం వచ్చిందో దయచేసి నేను సమాధానం కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇది డిమాండ్ మీరు ప్రొవైడ్ చేసిన డిమాండ్ 27 బుక్ అగ్రికల్చర్ పేజ్ నెంబర్ 13లో, అదే ప్రగతి పద్దులో పేజ్ నెంబర్ 17లో ఈ డిఫరెన్సెస్ ఉన్నాయి. దయచేసి నోట్ చేసుకోమనండి మీ అధికారులను, ఎందుకోసం మీరు ఈ రకమైనటువంటి తేడాలు వస్తూ ఉన్నాయో. మరి ఒక నిండు శాసనసభలో ఒక డిప్యూటీ సీఎంగా ఫైనాన్స్ మినిస్టర్గా మీరు ప్రవేశపెట్టినటువంటి ఈ పద్దులలో ఉన్నటువంటి తప్పులు, ఈ పద్దులలో ఉన్నటువంటి అనేకమైనటువంటి డిస్క్రిపెన్సీస్, మరి మీరు ప్రొవైడ్ చేసినటువంటి డిఫరెంట్ బుక్స్లో మీరు ప్రొవైడ్ చేసినటువంటి మరి అవుట్కమ్ బడ్జెట్ బుక్లో ఒక రకంగా, పద్దు బుక్లో ఒక రకంగా, మరి మీరు చదివినటువంటి బుక్ ఒక రకంగా ఉంటే మరి ఏ బుక్లో మీరు వాస్తవాలు చెప్పారో మాకు తెలియాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇన్ని డిస్క్రిపెన్సీ అకౌంటింగ్ మిస్టేక్స్ అన్ని చూస్తూ ఉంటే అధ్యక్ష, ఇది అవుట్కమ్ బడ్జెట్ కాదు డౌట్కమ్ బడ్జెట్లో కనిపిస్తూ ఉంది అధ్యక్ష. మరి ఈ రకమైనటువంటి మిస్టేక్స్ పర్పస్ఫుల్గా జరుగుతూ ఉన్నాయా? ఈ డిఫరెంట్ ఇవన్నీ కూడా అధ్యక్ష అనెక్జర్ 5 నేను తీసుకొచ్చాను అధ్యక్ష. అనెక్జర్ 5 మీకు ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే అధ్యక్ష చాలామంది కొత్త సభ్యులు ఉన్నారు అధ్యక్ష. ఈ చాలామంది కొత్త సభ్యులు ఈ సభ అంటే ఏదో క్యాజువల్గా మేము ఏదో 4 చెప్పిన మాటలు వినిపోతామన్న ఆలోచనతోటి పాపం వాళ్ళకి ఈరోజు వాస్తవంగా సభలో ఉన్నటువంటి విలువలేంది, సభలో ఉన్నటువంటి ఎథిక్స్ ఏంది, సభలో వాస్తవంగా ఏ రకంగా నడపాలా అనే సంగతి ఈరోజు వాళ్ళు పాపం నేర్చుకునే పరిస్థితులు కూడా లేరు అధ్యక్ష. వాస్తవాలు ఈ సభ ఎంత వాల్యుబుల్ సభ, దీంట్లో ఉన్నటువంటి వీళ్ళంతా కూడా అధికారులు కానీ మంత్రులు కానీ ఎంత రెస్పాన్సిబుల్గా ఈ సభకు వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి బడ్జెట్ పుస్తకాలు కానీ అంకెలు కానీ వారు ప్రొవైడ్ చేసే ప్రతి సమాచారం కానీ ఈ సభలో ఎంత వాస్తవాలు ఉండాలనో మరి దయచేసి వారికి తెలుసు కాబట్టి నేను ఈ విషయం వారికి మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. లెట్ మీ కమింగ్ బ్యాక్ టు దిస్ ఈస్ ద అనెక్జర్ విచ్ ఐ వాంటెడ్ టు ప్రొవైడ్ సార్. అండ్ వెన్ ఐమ్ కమింగ్ బ్యాక్ టు ఎకానమీ, తెలంగాణ ఆర్థిక పరిస్థితి అధ్యక్ష, ఆర్థిక ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉందనుకున్నాను నిన్నటి వరకు. ఈ పుస్తకాలు చూసినాక అధ్యక్ష ఇది ఆందోళనకరంగా కాదు, వాస్తవంగా చెప్పాలంటే అధ్యక్ష ఇట్స్ క్లినికల్ కొలాప్స్. పూర్తిగా కుప్పకూలిపోయే పరిస్థితిలో ఈరోజు ఆర్థిక పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి, మేము శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థని రంగుల చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు వాస్తవాలు వెలికి తీస్తే ఎన్నో ఆందోళనకరమైనటువంటి అంశాలు మరి దీంట్లో ఉన్నమాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. నేను ఆధారాలతో వచ్చాను, ఆధారాలతోనే చెప్తా ఉన్నాను. నేను విమర్శ చేస్తాను అధ్యక్ష. నేను ఫ్యాక్ట్స్, నంబర్స్, ఫిగర్స్ తోటే మాట్లాడుతూ ఉన్నాను అధ్యక్ష. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి నేను మొదలు పెడతాను. గత దశాబ్ద కాలం, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీ గవర్నమెంట్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1 డికేడ్, లాస్ట్ 10 సంవత్సరాల గురించి నేను మీకు మెన్షన్ చేస్తా ఉన్నా అధ్యక్ష. 2015 నుంచి 2025 వరకు గత దశాబ్ద కాలపు కఠినమైన వాస్తవ గణాంకాలు మాత్రమే క్రమబద్ధీకరణ మోసాన్ని మరో ఆర్థిక బాధ్యతారహితమని బయట పెట్టాలనుకుంటున్నాను అధ్యక్ష. మనం చూస్తున్నది కేవలం బడ్జెట్ కాదు అధ్యక్ష, ఇది స్వల్ప గాలి వీసినా కూలిపోయేటువంటి, ఇది ఒక పేగ మేడను నిర్మాణం చేస్తున్నటువంటి వ్యవస్థ అధ్యక్ష. ఈరోజు ఒక స్టేట్ ప్రావిడెంట్ ఫండ్ విషయమే నేను చెప్తాను. ఇటువంటి ఒక 2-3 ఎగ్జాంపుల్ చెప్పి లెట్ మీ కమ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్.
స్టేట్ ప్రావిడెంట్ ఫండ్ అంటే ఎంత నిర్లక్ష్యంగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు అనే దానికి నేను 2-3 అంశాలు నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు నేను వాస్తవ मैं अभी शुरू नहीं करा साहब, इंट्रोडक्शन में हूँ. अभी क्या ये गलत बात सुनने के लिए इन लोगों का कान रेडी नहीं है साहब. मेरे को 1 घंटा क्या है, क्या स्टार्ट हुआ, क्या हमको कितना टाइम दिए. మా పరిస్థితి ఎట్లా వచ్చిందంటే మీరు ఈ రోజు ఎవరైతే వందే మాతర గీతాన్ని అవమానించి బయటకు వాకౌట్ చేసిన వాళ్ళని కూర్చోబెట్టి మమ్మల్ని ఈ రోజు వాళ్ళతోటి మైక్ అడిగించుకునే పరిస్థితి ఈ రోజు మేము మొదలు పెట్టక ముందే వాస్తవాన్ని మమ్మల్ని కూడా వాకౌట్ చేయమనండి, వాళ్ళకి సస్పెండ్ చేయండి. ఈ రోజు టీఆర్ఎస్ సస్పెండ్ చేయండి. మాట్లాడుతుంటే కూడా వినిపించుకునేటువంటి పరిస్థితులు లేరు, వాస్తవమైన పరిస్థితులు లేరు. ఇన్ని తప్పులు ఇన్ని అబద్ధాలు ఈ బడ్జెట్ లో పెట్టి కూడా ఈ రకంగా మమ్మల్ని గొంతు నొక్కే పరిస్థితి చేయడం ఇది సమంజసం కాదు అధ్యక్ష. మరి వాకౌట్ చేయమంటే మేము వాకౌట్ చేస్తాం అధ్యక్ష. వాట్ ఇస్ దిస్? కంప్లీట్ కరియే సార్, కంప్లీట్. సార్ అధ్యక్ష, మహేశ్వర్ రెడ్డి గారి ఆవేశాన్ని నేను అర్థం చేసుకోగలను. వారిని సంపూర్ణంగా వారు చెప్పాలనుకున్నటువంటి అన్ని అంశాలను కూడా చెప్పనీయటానికి ఈ సభ ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వారు చెప్పే ప్రతి అంశాన్ని కూడా నేను నోట్ చేసుకుంటున్నాను. మేము వారికి చెప్పిందల్లా ఒకటే, సమయాన్ని పాటించండి, మీరు చెప్పాలనుకునేది సూటిగా చెప్పండి. ఇప్పటికే సమయం ఎక్కువగా తీసుకున్నారు, కంక్లూడ్ చేయండి అని అన్నాం తప్ప మీరు చెప్పే అంశాలు మేము వినటానికి సిద్ధంగా లేవని చెప్పలేదు. వింటున్నాం, కానీ మీరు ఎందుకు ఆవేశపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మేము ఎవరు కూడా మిమ్మల్ని మీరు ఈ రకంగా ఎందుకు మాట్లాడుతున్నారని లేచి అడగలేదు, లేకపోతే అబ్జెక్ట్ కూడా చేయలేదు. మీరు లేనిది ఊహించుకొని ఎక్కువగా ఆవేశపడుతున్నారేమోనని నేను అనుకుంటున్నాను. మేము చాలా శాంతంగా ఉన్నాం, రాసుకుంటున్నాం. దయచేసి మీరు సమయం అంటే 7 అవుతూ ఉంది, ఇంకా చాలామంది సభ్యులు చెప్పాలి. మీరు చెప్పే ప్రతి అంశాన్ని రాసుకున్నాం. దయచేసి తొందరగా కంక్లూడ్ చేయండి అని మాత్రం నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు ప్రధాన ప్రతిపక్షాన్ని సస్పెండ్ చేశారు. మిగిలిన వారు ఈరోజు మాట్లాడడానికి ఇప్పుడు ఎంఐఎం సభ్యులు గంటసేపు మాట్లాడారు. మీరు మాకు ఇచ్చినటువంటి సమయము, ఈరోజు మాకు ఇచ్చినటువంటి సమయం, గతంలో ఇచ్చినటువంటి సమయం కానీ ఇప్పుడు ఇచ్చే సమయం గంట, నేను మొదలుపెట్టి 5 నిమిషాలు కూడా అవ్వలేదు. మీరు సమయం తీసుకోండి. ఈరోజు సబ్జెక్టులో మాట్లాడుతుంటే కూడా సబ్జెక్ట్ వినిపించుకునే పరిస్థితుల్లో మీరు లేరనంటే మరి ఈ డయాస్ మీద కాకుండా ఏ డయాస్ మీద మాట్లాడి చెప్పండి, ఆ డయాస్ మీద మాట్లాడి సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు నేను ఈ 2 సంవత్సరాల అంశం చెప్పలేదు అధ్యక్ష. గత 10 సంవత్సరాల్లో కఠినమైనటువంటి వాస్తవ గణాంకాలు మాత్రము ఈ మోసం ఆర్థిక బాధ్యత రహితాన్ని బయటపెడుతున్న అధ్యక్ష. మనం చూస్తున్నది కేవలం బడ్జెట్ కాదు, అతి స్వల్ప గాలి వీస్తే కూడా కూలిపోయేటువంటి ఆర్థిక పీక మీద అధ్యక్ష. ప్రావిడెంట్ ఫండ్ విషయం చెప్తా అధ్యక్ష. 2300 రూపాయలు మీరు 2024-25లో మీరు చేసి ఎంత డిస్బర్స్ చేశారు? కేవలం 1070.51 కోట్ల రూపాయలు మీరు యాక్చువల్గా 2024-25 ఖర్చు పెట్టారు. కానీ బడ్జెట్ ఎస్టిమేషన్లో 1819.68 కోట్లు మీరు ప్రొవైడ్ చేశారు. బడ్జెట్ అంచనాలో 25-26కి వస్తే 1450 కోట్ల రూపాయలు మీరు చేసి రివైజ్ ఎస్టిమేషన్స్ కూడా 1450 చేసి ఎంత ఖర్చు పెట్టారో చెప్పలేదు. మళ్ళీ ఇప్పటికి వచ్చేసరికి 1284.73 కోట్లు పెడతా ఉన్నారు. అంటే ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయీస్ దాచుకున్నటువంటి ప్రావిడెంట్ ఫండ్ వాళ్ళకి ఇవ్వడానికి కూడా చేతులు వచ్చే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. వాళ్ళు దాచుకున్న డబ్బు మరి రిటైర్ అవుతున్నటువంటి ఎంప్లాయీస్ పెరుగుతారు తప్ప తగ్గరు కదా. మరి పెరుగుతున్న సమయంలో మీరు బడ్జెట్ని తగ్గించడం అనేది ఇది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు మరి మంచిది, ఎంతవరకు ఇది యాక్సెప్టబుల్ అని చెప్పేసి మాత్రమే నేను అడుగుతా ఉన్నాను. ఇది యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంటు ఎక్స్ప్లెనేషన్ మెమోరండమ్ అండ్ బడ్జెట్ పేజ్ నెంబర్ 18 అధ్యక్ష. నేను గత వారం రోజులు గంటల కొద్ది కూర్చొని తయారు చేసుకునే డాక్యుమెంటు మీరు ఒక 1 అవర్ ఇక్కడ ఇచ్చి వినే ఓపిక కూడా మీకు మరి ఉప ముఖ్యమంత్రి గారికి లేకుంటే ఇప్పటి వరకు అనేకమైనటువంటి అంశాల మీద సార్ మీరు గౌరవ సభ్యులు, సీనియర్ సభ్యులు, మీకు కూడా తెలుసు సార్, డిమాండ్స్ మీద చర్చ అయిపోయింది సార్. ఇప్పుడు డిమాండ్స్ మీద కాదు సార్ ఇది జరిగేది, ఆల్రెడీ అయిపోయింది. వాళ్ళు అప్రాపరేషన్ బిల్లు మీద మాట్లాడుకుంటున్నాం. ఒకసారి నేను వారికి చదివి వినిపిస్తాను కూడా అధ్యక్ష. గౌరవ సభ్యులకి మనం ఈ ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ రూల్స్ బుక్లో చూస్తే కూడా పేజ్ నెంబర్ 63 అధ్యక్ష, ద డిబేట్ ఆన్ అన్ అప్రాపరేషన్ బిల్
shall be restricted to matters of public importance or administrative policy implied in the grants covered by the bill, not on the demands. అది అయిపోయిన సబ్జెక్ట్ గురించి మళ్ళీ మీరు అప్రాపరేషన్ బిల్లో మాట్లాడుతూ సమయాన్ని వేరే రకంగా ఉపయోగిస్తున్నారేమో అనేటువంటి భావంతోనే మీరు అప్రాపరేషన్ బిల్కి పరిమితమై మాట్లాడండి, మీరు చెప్పేయని రాసుకుంటాం. మాకేం వేరే ఉద్దేశం లేదు. మేము ఎవరిని కావాలని సస్పెండ్ చేశారని మీరు మాట్లాడారు, మేము ఎవరిని సస్పెండ్ చేయాలనేటువంటి ఆలోచన మాకు ఎవరికి లేదు అధ్యక్ష. వారు కూడా మేము పెట్టినటువంటి బడ్జెట్ని వాళ్ళు సానుకూలంగా వినాలని మేము అందరం భావించాం. దానిపైన సాధారణ చర్చలో వాళ్ళు పాల్గొనాలని కూడా భావించాం. కానీ దురదృష్టం ఎందుకో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడే వాళ్ళు బడ్జెట్ పుస్తకాలు చింపేసి చెవిలో పువ్వులా పెట్టుకొని బయటికి పోయారు వాళ్ళు. అట్లాగే జనరల్ డిస్కషన్ జరిగేటప్పుడు కూడా వాళ్ళు సాధారణంగా ఈ బడ్జెట్ పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం మానవీయ కోణంతో ప్రవేశపెట్టిన అనేక పథకాలు, ముఖ్యంగా ప్రతి ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ ఇచ్చేటువంటి పథకాన్ని ఈ రాష్ట్ర బడ్జెట్లో ప్రత్యేకంగా పెట్టాం. ఇది దేశ చరిత్రలో ఎక్కడ లేదు అధ్యక్ష, ఏ రాష్ట్రంలో కూడా జరగట్లేదు. కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ఇటువంటి ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొని వస్తే దాని మీద చర్చించి దాని మీద సలహాలు సూచనలు ఏమైనా చెప్తే రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేది. కానీ మీరు బైకాట్ చేసి బయటికి పోతా అంటే మేమేం చేస్తాము? అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళేటువంటి పేద విద్యార్థులకి ఉదయం పూట రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారి విద్యాశాఖను చూస్తూ ఆ పాఠశాలలో చదువుకున్నటువంటి దాదాపు 20 లక్షల మంది పేద విద్యార్థులు అధ్యక్ష, వాళ్ళ కోసం ఉదయం పూట అల్పాహారం అనేది ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఆ పిల్లల కోసం ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ పైన వాళ్ళు హర్షిస్తారేమో, ఆశీర్వదిస్తారేమో ఇటువంటి పథకాన్ని అనుకున్నాం. వాళ్ళకే వాళ్ళు బయటికి పోతే వాళ్ళు కూడా మీరు సమర్థిస్తే ఎట్లా అధ్యక్ష? ఇంటర్మీడియట్ చదువుకునే విద్యార్థులకి మధ్యాహ్న భోజనం, న్యూట్రిషియస్ ఫుడ్ ఉండాలి. అడాలసెన్స్ ఏజ్ అది. ఆ వయసులోనే వాళ్ళ భవిష్యత్తు నిర్ణయాలు జరుగుతాయి, ఆరోగ్యకరంగా ఉండాలని ఈ సభలో ఉన్న డాక్టర్లు అందరూ చెప్తూ ఉంటారు. అటువంటి పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్ శాఖ చూస్తూ ఈ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజన పథకం పెట్టారు. దాని మీద సలహాలు సూచన బయటికి పోయినటువంటి వాళ్ళని మీరు సమర్థిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగ వ్యవస్థలో ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులకి ఈరోజు పెద్ద ఎత్తున మనం వాళ్ళకు ఒక ఇన్సూరెన్స్ తీసుకొని వచ్చాం, ప్రమాద బీమాని. దేశంలో ఎక్కడా లేదు అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం పైన పెద్దగా భారం పడకుండా ఈ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం మనం తీసుకొచ్చే ప్రతి పథకాన్ని ప్రజల దగ్గర తీసుకువెళ్ళేటువంటి ఉద్యోగ వ్యవస్థకి అనుకోకుండా అందులో పనిచేసే వాళ్ళకి ఎవరికైనా ప్రమాదం సంభవిస్తే ఆ కుటుంబం తలకిందులు అవుతుందేమో, వాళ్ళకి అటువంటి విపత్కర పరిస్థితులు రాకూడదనేటువంటి ఆలోచనతో ఒక నోబెల్ స్కీమ్ని తీసుకొని వస్తే ఆ ఉద్యోగస్తుల కోసమైనా మాట్లాడాలి కదా అధ్యక్ష. మాట్లాడకుండా వెళ్ళిపోయినటువంటి వాళ్ళకి మద్దతు ఇస్తూ మీరు వాళ్ళు సస్పెండ్ చేశారంటారు. ఇదే అంటే మీరు కూడా వాళ్ళతో పాటు చేతులు కలిపి అవి బాగలేదని చెప్తారా? చెప్పండి అధ్యక్ష, అది కరెక్ట్ కాదు అధ్యక్ష. మాకు అందరికీ మహేశ్వర్ రెడ్డి గారు అంటే గౌరవం ఉంది. వారు నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, దయచేసి ఆ డిమాండ్స్లో ఆ పుస్తకం ఇదంతా నిన్న అయిపోయింది అధ్యక్ష. ఇప్పుడు అప్రాపరేషన్ బిల్కి పరిమితమై దయచేసి దానికి తొందరగా ముగిస్తే, ఇంకా చాలామంది సభ్యులు ఉన్నారు అధ్యక్ష, మా వాళ్ళు కూడా మాట్లాడాల్సిన వాళ్ళు, అప్రాపరేషన్ బిల్ తొందరగా పాస్ చేసుకోవాలి. లేకపోతే రాష్ట్ర రేపొద్దున జీతాలు ఇవ్వాలి, ఇవన్నీ క్లియర్ చేసుకోవాలి. దయచేసి తొందరగా కంక్లూడ్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, రేపు వరకు టైం ఉంది. ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ వారు ఇది హీ ఫీల్స్ దట్ ఇట్ ఈస్ నాట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇష్యూ, ప్రజల అంశం కాదా ఇది? వారు ఎట్లా మాట్లాడతారు అధ్యక్ష? ఈ దేశంలో ఈ బడ్జెట్ అప్రోప్రియేషన్ బిల్ అప్రూవ్ అయిపోయిన తర్వాతనే కదా మీకు రేపు ఫండ్స్ యూజ్ చేసుకుంటారు. అలాంటి ఇంపార్టెంట్ బడ్జెట్ అప్రోప్రియేషన్ బిల్లు మీద మాట్లాడేటప్పుడు మీరు ఇంట్రెస్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్ అంటారు. ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్ అధ్యక్ష. ఈజ్ ఇట్ నాట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్? Yes, this is not demands, this is appropriation. I am talking about the accounts. I am only talking about the accounts. You know the facts. You want to bulldoze. This is unfair. If you want to bulldoze, you bulldoze. We have our dais to speak. What is this? See, ఈరోజు ఏదో ఇన్సూరెన్స్ పెన్షన్ అడుగుతున్నా, అది కూడా చెప్తాను అధ్యక్ష. ఈరోజు ఇన్సూరెన్స్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్ అధ్యక్ష 24-25లో 203 కోట్లు ఖర్చు పెట్టి బడ్జెట్ అంచనాలలో అధ్యక్ష 25-26 431 కోట్లు
మీరు బడ్జెట్ అలొకేషన్ చేసి ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టారో మరి అవి లెక్కలు బయటకు రాలేదు. కానీ ఈ బడ్జెట్ 26-27కి వస్తే అధ్యక్ష కేవలం 243 కోట్లు మాత్రమే వారు అలొకేట్ చేశారంటే మరి పెన్షనర్స్కి వీరు ఇవ్వాలనుకున్నటువంటి ఈ సంవత్సరం కూడా పెన్షనర్కి ఉట్టి చేతే వాళ్ళ పెన్షనర్కి డబ్బులు ఇచ్చే పరిస్థితిలో ఆలోచనలు ఈ ప్రభుత్వం లేదనేది చాలా స్పష్టమైతే ఉన్నది అధ్యక్ష. ఈ ప్రభుత్వం కేవలం పెన్షన్ రిటైర్ అయినటువంటి వారికి పెన్షన్ ఇవ్వడానికి పరిస్థితి లేదు. వారి బెనిఫిట్స్ ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వడానికి బడ్జెట్ తగ్గించారు. అన్ని రకాలుగా వీరు మరి పెన్షన్లను కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితిలో స్పష్టమైతే ఉన్నది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈ ఆర్థిక వ్యవస్థ అధ్యక్ష రక్షణ కవచాలు విచ్ఛిన్నమైతా ఉన్నాయి అధ్యక్ష. షింకింగ్ ఫండ్స్ కూడా ఇఫ్ యూ లుక్ అట్ మీరు అప్పులు చెల్లింపులు కేటాయింపులు చూసుకుంటే అధ్యక్ష 37% మేర కోసేశారు. అప్పుల్లో మునిగిపోతున్న రాష్ట్రానికి సింకింగ్ ఫండ్స్ని కూడా తగ్గించారు అధ్యక్ష. ఇది సింకింగ్ ఫండ్ అనేది లైఫ్ జాకెట్ అధ్యక్ష, లైఫ్ జాకెట్ టు ఫినాన్స్ డిపార్ట్మెంట్. పడవ మునిగిపోతున్న సమయంలో అధ్యక్ష లైఫ్ జాకెట్ ఎంత అవసరమో సింకింగ్ ఫండ్స్ కూడా ఈ రాష్ట్రానికి అంతే అవసరం అధ్యక్ష. ఒకవైపు అప్పులు పెరిగిపోతూ ఉంటే వీళ్ళు సింకింగ్ ఫండ్స్ తగ్గిస్తూ ఉన్నారు అధ్యక్ష. కేవలం ఓడీల మీదనే డిపెండ్ అయ్యే పరిస్థితి మీరు కావాలని తెచ్చుకున్నట్టుగా నవ్వుపడతా ఉంది అధ్యక్ష. 25-26 బడ్జెట్ ఎస్టిమేట్ తీసుకుంటే 1390.69 కోట్ల రూపాయలు ఉంటాయి అధ్యక్ష. వీళ్ళు ఈ బడ్జెట్లో సింకింగ్ ఫండ్స్ కోసం కేవలం 876.272 కోట్లు మాత్రమే కేటాయించారంటే ఏ రకంగా సింకింగ్ ఫండ్స్ని కుదించేసి ఈ రాష్ట్రాన్ని ఇంకా విచ్ఛిన్నం చేసే ఆర్థిక విధ్వంసం చేసేటువంటి పరిస్థితి మరి ఇది వాస్తవం కాదా అధ్యక్ష? మరి అధికారులు ఏ రకంగా దీన్ని మరి సమర్థిస్తూ ఉన్నారు, ఏ రకంగా ఈ బడ్జెట్ ప్రిపరేషన్ జరుగుతూ ఉన్నదో దీనికి నాకు సమాధానం కావాలని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష విపత్తు నిర్వహణ అధ్యక్ష డిజాస్టర్ మేనేజ్మెంట్ విషయంలో కూడా వీరు 935 కోట్లు 24-25 నుంచి కేవలం 387 కోట్లకు తగ్గించారంటే ఈరోజు డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం కూడా ఫండ్స్ కేటాయించే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదంటే ఏ రకమైనటువంటి మిస్ మేనేజ్మెంట్ జరుగుతూ ఉన్నదో ఇది స్పష్టమైతే ఉన్నది అధ్యక్ష. నేను ఈరోజు అడుగుతా ఉన్నాను అధ్యక్ష, నేను అనెక్సర్ తోటి వచ్చాను అధ్యక్ష, ఇది అనెక్సర్ 1 తోటి వచ్చాను అధ్యక్ష. ఈరోజు అనేకమైనటువంటి అంశాలు అధ్యక్ష. ఈరోజు మీరు తీసుకుంటే అధ్యక్ష బడ్జెట్ భ్రమ 21% మాయాజాలం 2015-16 నుంచి 2024-25 మధ్య జాతీయ స్థాయిలో రెవెన్యూ లోటు కేవలం యావరేజ్గా 10% ఉంటే అధ్యక్ష తెలంగాణలో మాత్రం అది దిగ్భ్రాంతిపరంగా 21%, 21%. అంటే ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ప్రతి 100 రూపాయలకి 21 రూపాయలు సాధించడంలో ఘోరంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందుతున్నమాట వాస్తవం కాదని అడుగుతున్నాను అధ్యక్ష. ఈరోజు గ్యారంటీ స్కాండల్ అధ్యక్ష. ఈరోజు భారతదేశంలో అత్యధికంగా జిఎస్డిపిలో 15.1% గ్యారంటీ ప్రొవైడ్ చేసి ఆఫ్ బడ్జెట్స్కి గ్యారంటీ ప్రొవైడ్ చేసే పరిస్థితి దేశంలో అత్యధికంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందంటే ఆఫ్ బడ్జెట్ బారోయింగ్కి జిఎస్డిపిలో 15.1% గ్యారంటీగా ప్రొవైడ్ చేస్తుందంటే ఎటువైపు మనం ప్రయాణం చేస్తూ ఉన్నామో ఒకసారి ఆలోచించాల్సిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు ఇంట్రెస్ట్ పేమెంట్స్ వర్సెస్ రెవెన్యూ డిస్ట్రిక్ట్ చెప్తా అధ్యక్ష. ఈరోజు ఒకవైపు రాష్ట్ర ఆదాయం రెవెన్యూ డిస్ట్రిక్ట్స్ 9% స్లోగా నడుస్తూ ఉంటే మనం కట్టాల్సిన వడ్డీ చెల్లింపులు మాత్రం 14% వేగంతో దూసుకుపోతున్నమాట వాస్తవం కాదా అధ్యక్ష? మరి ఏ రకమైనటువంటి మిస్ మేనేజ్ జరుగుతూ ఉన్నది, దేనికోసం ఇది జరుగుతూ ఉన్నది ఎప్పుడన్నా మరి దీని గురించి ఆలోచన చేశారని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష మీ ఆదాయం కన్నా వడ్డీలు పెరుగుతున్నటువంటి ఈ డెత్ స్పైరల్లో మనం ఉన్నామన్న సంగతి మీకు ఇంకా అర్థమవుతుందా అర్థం కాలేదా అన్న సంగతి చెప్తా ఉన్నా అధ్యక్ష. అప్పుల ఉచ్చు ఎట్లా ఉందంటే అధ్యక్ష పాత అప్పుల వడ్డీ కట్టడానికి మళ్ళీ మన రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ తెచ్చుకునేటువంటి దుస్థితి ఇది వచ్చిందంటే ఇది అప్పుల ఉచ్చు అని నిర్వచనం చేయక తప్పడం లేదు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష ఈరోజు మీరు చేస్తున్నది మేనేజ్మెంట్ కాదు అధ్యక్ష, ఇది 100% మిస్ మేనేజ్మెంట్. ఊబిలో ఈ రాష్ట్రం ముంచేసి అద్భుతమైనటువంటి పాలన చేస్తున్నామని చెప్పుకునేటువంటి మరి ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఇది శతాబ్దపు అతిపెద్ద అబద్ధం, దీనికి సమాధానం చెప్పాలి అని చెప్పి మాత్రమే మేము కోరుకుంటా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు అగ్రికల్చర్ విషయం చెప్తా ఉన్నాను అధ్యక్ష. అగ్రికల్చర్లో అనేకమైనటువంటి ఫండ్స్ మన రాష్ట్రానికి రావాల్సి ఉంటే ఈరోజు యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ కూడా ఇచ్చుకోలేనటువంటి స్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది అని అంటే దేనికోసం ఈ యూసీ సమర్పించడంలో ఎందుకు వైఫల్యం చెందుతా ఉన్నది? మరి మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయకపోవడానికి ఇది పరిపాలన మరి
లోపం కాదా? ఇది ముమ్మాటికి రైతుకు చేస్తున్నటువంటి ద్రోహం కాదా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. రైతును నిట్టేట ముంచుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చేటువంటి అనేకమైనటువంటి స్కీములలో కూడా పార్టిసిపేట్ చేయకుండా, యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వకుండా, మ్యాచింగ్ గ్రాంట్స్ మీరు ప్రొవైడ్ చేయకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల్ని పూర్తిగా అన్యాయం చేస్తున్నమాట. మరి ఇది వాస్తవం కాదా? ఇది అండర్ యూటిలైజేషన్ కాదని అడుగుతాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈ అగ్రికల్చర్ వాల్యూ చైన్ అధ్యక్ష, అడ్మినిస్ట్రేటివ్ బాటిల్ నెక్ అయినటువంటి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్, ఇక్కడ ఆహార స్వయం సమృద్ధి వెనుక ఉన్నటువంటి ఈ అంశం అధ్యక్ష, నాణ్యమైనటువంటి విత్తనాలు, బయో ఫర్టిలైజర్స్, సాగు మద్దతు అందాలి. కానీ యూసీ ఇవ్వక ఇవేవి కూడా మరి కేంద్రం నుంచి అందకపోవడం ఇది వాస్తవం కదా అధ్యక్ష. మరి దానికోసం ఎందుకోసమని మ్యాచింగ్ గ్రాంట్స్ కానీ యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తలేరు? మరి దీనికి నేను వారిని అడుగుతా ఉన్న అధ్యక్ష. 2025-26 బడ్జెట్లో 36.50 కోట్లు అంటే 36,50,00,000 రాసి ఖర్చు చేసింది కేవలం 3.55 కోట్లు మాత్రమే, అంటే 3,55,00,000 మాత్రమే. మరి ఇది అన్యాయం కాదా అధ్యక్ష? రైతును మోసం చేయడం కాదా అధ్యక్ష? అంతేకాదు అధ్యక్ష, ఫార్మ్ మెకనైజేషన్ విషయంలో కానీ పీకేవీవై మరి పరం ప్రగతి కృషి వికాస్ యోజన సేంద్రియ సాగు కోసం, ఆర్గానిక్ ఫార్మింగ్ కోసము ఈ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి మరి ₹1 కూడా ఖర్చు చేయకపోవడం అధ్యక్ష ఎంత బాధాకరం అంటే 8.85 కోట్ల రూపాయలు కేటాయించి ₹1 కూడా దానికోసం ఖర్చు చేయలేదంటే మరి ఎందుకోసము మరి రైతులను ఈ రకంగా మోసం చేస్తూ ఉన్నారో నేను మీ ద్వారా అడుగుతా ఉన్నా అధ్యక్ష. మరి ఛిద్రమైన రక్షణ కవచాలు, సేఫ్టీ నెట్స్, టర్న్ అపార్ట్, పంట బీమా, మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్స్ అనేవి వ్యవసాయానికి మరి ఎయిర్ బ్యాగ్స్ లాంటివి అధ్యక్ష. మరి తెలంగాణ ప్రభుత్వం ఎయిర్ బ్యాగ్స్ లేకుండా ఎట్లా ప్రయాణం చేస్తుందో అర్థమవుతలేదు అధ్యక్ష. కరువులు, వరదలు వచ్చినప్పుడు ప్రకటించిన ₹10,000 పరిహారం అందలేదని చెప్పి రైతులు బాధపడతా ఉన్నారు. పంట బీమా లేకపోవడంతో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు రైతు బాధపడుతున్నటువంటి బాధ, కన్నీటి గాథలు మనం ప్రతి నియోజకవర్గంలో వింటూ ఉంటాం అధ్యక్ష. మరి అలాంటి వారికి ఆదుకోవాల్సినటువంటి రైతు బీమా లేదు. PM కిసాన్ యోజనలో మనం పార్టిసిపేట్ చేయము. ఏ రకంగా రైతును ఆదుకుంటామో మరి దానికి సమాధానం చెప్పాలని కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. 2025-26 ఖర్చు 0, 26-27 బడ్జెట్లో కేటాయింపులు 0. ఈ రకమైనటువంటి అలొకేషన్స్ తోటి రైతులకు ఎట్లా న్యాయం చేస్తారో నేను దయచేసి సమాధానం అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మరి అంతేకాదు అధ్యక్ష, ఈ రుణమాఫీ గురించి కానీ లేకుంటే ఇంకా వేరే విషయాలు కూడా నేను లోతుగా వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే నేను లెక్కలు మాత్రమే చెప్పదలుచుకున్నాను, నేను విమర్శలు చేయదలుచుకున్నాను అధ్యక్ష. నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి నేను ఓపికగా 10 నిమిషాలు మీరు వినాలి. ఎందుకనంటే అధ్యక్ష, మీకు తెలియదు కాదు, అన్నీ తెలిసినాయి. కానీ వాస్తవాలు ఎందుకంటే నేను పొలిటికల్ విమర్శలు చేస్తలేను అధ్యక్ష. ఎలాంటిది నేను మిమ్మల్ని ఎలాంటి విమర్శ చేసి మిమ్మల్ని నేను బాధ పెట్టి తలుచుకోలేదు. కానీ వాస్తవాలు ఏందో మీ ద్వారా ఈరోజు ప్రజలకు తెలవాలి అధ్యక్ష, సభకు తెలవాలన్న ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈ గ్రాస్ రూట్ నెగ్లిజెన్స్ ఏ రకంగా ఉన్నదో అనేకమైనటువంటి నేషనల్ బీ కీపింగ్ మిషన్ కానివ్వండి, మరి డొమినో ఎఫెక్ట్స్ కానివ్వండి, మరి కేంద్రం ప్రొవైడ్ చేసేటువంటి అనేకమైనటువంటి అంశాలలో మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వక నష్టమవుతున్నటువంటి ఇదంతా కూడా చూస్తే అధ్యక్ష 2025-26 బడ్జెట్లో డబ్బులు కేటాయించక ఇది ఒక వ్యవసాయ గ్రహణం అంటే గ్రేట్ అగ్రికల్చర్ ఎక్లిప్స్లా కనబడతా ఉంది అధ్యక్ష. నేను ఈరోజు అడుగుతా ఉన్నాను, ఇది బ్యూరోక్రటిక్ సబటేజ్ కాదా అని అడుగుతా ఉన్నాను, ఇది మరి గవర్నెన్స్ ఫెయిల్యూర్ కాదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇంత నెగ్లిజెన్స్ తోటి మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని కుప్పకూల్చి రైతులకు అన్యాయం చేసేటువంటి పరిస్థితి మరి అంత సీనియర్ మంత్రివర్యులు, మరి వారికి అనుభవం ఉన్నటువంటి మంత్రివర్యులు ఆ శాఖ ఉండి కూడా ఈరోజు అన్యాయం జరుగుతుంటే మరి ఎందుకు వారు ప్రశ్నిస్తలేరని చెప్పి మాత్రం నేను వారిని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మరి అంతేకాదు అధ్యక్ష, నేను ఇంకా మీరు నాకు సమయం ఇస్తలేరని తెలిసిపోయింది కాబట్టి నేను ఇంకా ముఖ్యమైనటువంటి అంశాలు ఈ రకంగా మీరు బుల్డోజ్ చేసి మరి సార్ ఆజ్ కైసా సిచ్యువేషన్ హై, ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉన్నదని అంటే ఎస్ ఇక్కడ కూడా వస్తుంది, ఇక్కడ కూడా బుల్డోజ్ ప్రభుత్వం వస్తుంది. ఆ రోజు మేము కూడా అదే రకంగా బుల్డోజ్ చేస్తాం, ఇది గుర్తుపెట్టుకోండి. తప్పకుండా బుల్డోజ్ చేస్తాము. అదే బుల్డోజ్ ప్రభుత్వం ఇక్కడ కూడా వస్తుంది, మన రాష్ట్రంలో కూడా వస్తుంది. ఆ రోజు మీరు కూడా మా వెంట ఉంటారేమో చూడండి, లేదంటే బుల్డోజ్ అయిపోతారు, జాగ్రత్త. అయితే అంతేకాదు అధ్యక్ష, ఈరోజు సరే అగ్రికల్చర్లో నేను చివరిగా అగ్రికల్చర్ అంశంలో 26-27 కోసము నిధులు కేటాయించని మరిన్ని కీలకమైన అంశాలు గౌరవ మంత్రి గారికి వారికి తెలుసు. ఆయిల్ ఫామ్ మిషన్ బడ్జెట్ కేటాయింపు లేదు, 0 బడ్జెట్. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ SMAE no budget allocation. Natural farming, no budget allocations. Seeds and planting material, no budget allocations. And RAD
Rainfied area development area, no budget allocation. Soil health and fertility scheme, no budget allocations. ఈ రకంగా మరి పూర్తిగా అదే మాదిరిగా నా మిత్రుడు సిఆర్ గారి డిపార్ట్మెంట్ యానిమల్ హస్బెండరీ విషయంలో కూడా 2 నిమిషాలు చెప్తాను అధ్యక్ష. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు 2 కళ్ళు లాంటివి పశు సంవర్ధక మత్స్య సంవర్ధక శాఖల అధ్యక్ష. ఈ బడ్జెట్లో ఎలా ఉందో చూస్తే గుండె తరుక్కుపోతుంది అధ్యక్ష. ఎందుకంటే దాని మీద ఎంతో మంది కోట్లాది మంది ఆధారపడి జీవించేటువంటి డిపార్ట్మెంట్ కాబట్టి మరి వారికి నేను కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలు రుణాలతో ఎర్ర తివాచి పరుస్తుంటే కూడా మన రాష్ట్ర ప్రభుత్వం 0 కేటాయింపులతో ఆ పథకాలను గొంతు నిలుపుతున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి బ్లూ రెవల్యూషన్ మరియు వైట్ రెవల్యూషన్ శ్వేత విప్లవం మీద ప్రభుత్వం చేస్తున్న కుట్ర. దీని మీద కూడా నేను 2 ఆధారాలతో చెప్తాను అధ్యక్ష. గొర్రె పంపిణీ పథకం 1000 కోట్లు గత ప్రభుత్వము ఇచ్చిన అని చెప్పుకున్నటువంటి కేంద్ర పథకం అధ్యక్ష. అది దాంట్లో కూడా అధ్యక్ష నేడు గొర్రెల అభివృద్ధి సహకార కార్పొరేషన్ ఈ బడ్జెట్లో కేటాయింపు పూర్తిగా 0 అధ్యక్ష. కేంద్రం అండగా ఇచ్చి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్సిడిసి నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ ఇప్పటికే భారీ నిధులు మంజూరు చేసింది. మొదట్లో 1000 కోట్ల సబ్సిడీతో 4000 కోట్లు ఇచ్చింది. రెండో విడత 3.5 లక్షల యూనిట్ల కోసం 4563.75 కోట్ల రుణాన్ని సిద్ధంగా ఉంచితే రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తానని ఎన్సిడిసి గ్యారంటీ ఇస్తానన్నా మన ప్రభుత్వం పైసా కూడా కేటాయించకుండా గొర్రె కుర్మర్లకు చేస్తున్నటువంటి అన్యాయం గురించి మాత్రమే నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ 50% అవకాశాలు రాసుకుంటా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నడుపుతున్నటువంటి మిషన్ పశు పోషకులకు ఒక బంగారు మరి అవకాశం 50 లక్షల వరకు ఉండేటువంటి యూనిట్లపై 100 ఆడ 5 మగ పశువులు కేంద్రం నేరుగా 50% సబ్సిడీ ఇస్తే మరో 50% రుణం వస్తుంది. పక్క రాష్ట్రాల్లో ఈ సబ్సిడీని ఈ స్కీమ్ని అందిపుచ్చుకుంటే మన రాష్ట్రంలో ఎందుకు నిర్లక్ష్యం జరుగుతుంది మాత్రమే అడుగుతా ఉన్న అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, పిఎం మత్స్య సంపద PMMSY ఈరోజు మరి ఆగిపోయినటువంటి నీలి విప్లవం గురించి 1 నిమిషం చెప్తా అధ్యక్ష. మత్స్యకారులు కోటీశ్వరులు చేస్తామని మరి మోడీ గారు ప్రతిష్టాత్మకంగా పథకాన్ని తీసుకొస్తే ఈరోజు 2025-26 కేంద్రం తన వాటా కింద 255 కోట్లు ఖర్చు చేస్తే రాష్ట్ర कंप्लीट करिए सर, कंप्लीट करिए. 45 मिनट्स हो गए सर. 30 मिनट 45 मिनट्स हो गए सर. और भी लोग हैं सर देने का. 45 मिनट हो गए सर. आपको 45 मिनट हो गए. 45 मिनट हो गए सर. करिए, कंप्लीट करिए. ఈరోజు అధ్యక్ష కేంద్రము 25-26 కేంద్రం తన వాటా కింద 255 కోట్లు ఇస్తే రాష్ట్రం ఇచ్చింది కేవలం 20 కోట్ల అధ్యక్ష. గౌరవ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు. భారీ జలాశయాలు ఉన్నటువంటి రాష్ట్రం, నాణ్యమైన విత్తనం, సీడ్లింగ్స్, కోల్డ్ స్టోరేజ్, మార్కెటింగ్ సౌకర్యాలు లేక మత్స్యకారులు పేదరికంలో ముగ్గుతున్నారు అధ్యక్ష. మీరు చేస్తున్నది అడ్మినిస్ట్రేటివ్ సైలెన్స్ కాదు అధ్యక్ష, ఇది అడ్మినిస్ట్రేటివ్ సబటైజ్, పాలనాపరమైనటువంటి విధ్వంసం చేస్తా ఉన్నారు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఇప్పటికైనా పశు పోషకులను మత్స్యకారులను ఆదుకోవాల్సి బడ్జెట్ కేటాయింపులను పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు మళ్ళీ ఒకసారి దీన్ని రెక్టిఫై చేయాల్సిందిగా నేను గౌరవ ఉప ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. 2026-27 కూడా 377 కోట్లు కేటాయించినా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్లే ఇచ్చి మరి మత్స్యకారులను ఆదుకోవడానికి వెనుకంజ వేయడం ఇది నిజంగా బాధాకరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఫుడ్ అడల్ట్రేషన్లో మన రాష్ట్రంలో మరణాల ఘోష అధ్యక్ష. ఈ దేశంలో మనము మొదటి స్థానంలో 612 మరణాలు సంభవిస్తే దాంట్లో 108 మరణాలు మన ఒక తెలంగాణలో జరిగినాయంటే మరి మన దేశంలో చనిపోయినటువంటి ప్రతి 6గురిలో ఒకరు మన రాష్ట్రానికి చెందిన వారే అని చెప్పి మరి చెప్పడానికి కూడా బాధ సిగ్గైతే ఉంది అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, ఈరోజు కల్తీని అరికట్టడానికి మనం కేటాయించింది కేవలం 50 లక్షల రూపాయలు అధ్యక్ష. 50 లక్షల రూపాయలతోటి రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఈ అడల్ట్రేషన్ ఏ రకంగా మీరు కంట్రోల్ చేస్తారు? ఏ రకంగా ఇది 50 లక్షల రూపాయలు టిప్ ఇస్తా ఉన్నారా, లేకుంటే 50 లక్షల రూపాయలు బడ్జెట్ అలొకేట్ చేస్తా ఉన్నారా? మరి దీనికి సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఈ 50 లక్షలు మా కోమటిరెడ్డి గారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హెలికాప్టర్లు గాలి మోటార్లు పోతే అంతకన్నా ఖర్చు అయితే అధ్యక్ష. గా పైసలు కూడా మీరు దానికి అలొకేట్ చేయకుంటే ఈరోజు మీరు తిరిగే గాలి తిరుగుడుకయ్యే ఖర్చు కన్నా తక్కువైతే అధ్యక్ష ఈ పేదవాళ్ళ మీద మీరు ఖర్చు పెట్టేటువంటి డబ్బులు. ఈరోజు నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఈరోజు మరి లీగల్
డిప్యూటీ సీఎం గారు కల్తీ డిప్యూటీ సీఎం గారు కల్తీ విషయం హౌసింగ్ విషయం అధ్యక్ష డిప్యూటీ సీఎం సాబ్ అధ్యక్ష, రాష్ట్రంలో ఏ మంత్రి ఎక్కడ ప్రయాణం చేసినా వారి విలువైన సమయాన్ని ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించాలనే ఆలోచనతోనే ఎక్కడ ప్రయాణం చేసినా చేస్తారు. ఆ ప్రయాణం చేసినటువంటి వాటిని ఫీల్డ్ లెవెల్కి వెళ్ళి ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ చేస్తూ అక్కడ డైరెక్షన్స్ ఇస్తూ అడ్మినిస్ట్రేటివ్ మెకానిజంని కింది వరకు డెలివరీ మెకానిజం కింది స్థాయి వరకు తీసుకెళ్లడం కోసమే మంత్రులు పెద్ద ఎత్తున తిరుగుతూ ఉంటారు. ఈ ప్రజల కోసం తిరిగేటువంటి మంత్రుల పర్యటనని గాలి తిరుగుడని మాట్లాడటం నిజంగా సభ్యుడు యొక్క వారి ఏమంటారు, ఐ లివ్ ఇట్ టు హిస్ విజ్డమ్. ఐఎమ్ సారీ టు సే దాట్ he has to withdraw that word, and I request the chair also, please examine it and delete that word. It's not proper to use those kinds of words in the house. మంత్రులు గౌరవప్రదమైనటువంటి బాధ్యతతో పనిచేస్తూ ఉన్నారు. ఆ రకంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. తెలంగాణలో హెలికాప్టర్ గాలి మోటార్లు అంటారు అధ్యక్ష. మా భాషలో మాకు గాలి మోటార్నే తెలుసు అధ్యక్ష. గాలి మోటార్ తిరుగుడే ఆ గాలి తిరుగుడు గాలి మోటార్ తిరుగుడు అనేది గాలి మోటార్ అంటారు అధ్యక్ష, గాలి మోటార్ అని. అందుకే ఈరోజు హౌసింగ్ విషయం అధ్యక్ష. సారీ సార్, నేను వారికి గౌరవ సభ్యులకి విజ్ఞప్తి చేశాను. వారు ఇంకా దాన్ని ట్రైంగ్ టు జస్టిఫై అనేది ఇట్స్ నాట్ కరెక్ట్ అధ్యక్ష. గాలి మోటార్ వేరు, మంత్రుల్ని గాలి తిరుగుడు అనటం వేరు. ఇఫ్ యూ కాంట్ అండర్స్టాండ్, I'm sorry, I can't help it. I'll leave it to his wisdom. కంప్లీట్ కరియే సార్. యా అధ్యక్ష, హౌసింగ్ విషయంలో కూడా 2025-26 హౌసింగ్ ప్రభాకర్ సాబ్ బాత్